చిన్నప్పటి నుంచి ఇన్నిసార్లు చేపలు పట్టినాం కానీ ఇన్ని గంటలు అయితే ఇంతవరకు పట్టలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిఫ్ట్స్ ఆఫ్ ది నేచర్. మొన్న అయితే చేపలు పడదామని చెప్పేసి మా చెరువు ఎండుపాకు వచ్చేసింది. అక్కడికైతే చుట్టూ వలలు ఎత్తుకొని అయితే పోయాము. కానీ మేము ఎత్తుకుపోయిన వలకైతే ఒక్క చేప కూడా లోపలికైతే దూరట్లేదు, బయట తిరుగుతున్నాయి, అలాగే మా కాళ్ళు తగులుతున్నాయి. అందుకనైతే మేము ఒక ప్లాన్ వేసాము. ఇస్రోలో ఆయన అయితే బయట నుంచి పిలిపించాం అనమాట. వచ్చిన తర్వాత అయితే మేము ఈ గుంటలో తిరగడం అయితే స్టార్ట్ చేసాము. అప్పుడు మా కాళ్ళకి తగులుతున్నాయి అనమాట. ఇవి ఎక్కడైతే కాళ్ళు తగులుతున్నాయి అక్కడ వాళ్ళు ఏమంటే ఆయన కరెక్ట్ గా వేసి ఈ చేపలను అయితే పట్టాడు. పోయిన పని అంది వీడియో తీద్దామని పోయాము, కానీ ఈ చేపలు చూసి ఆ వీడియో తీయటమే మర్చిపోయినాము. ఈ చేపలతో తిరగనే సరిపోయింది మాకు. ఈ చేపలన్నీ పట్టేసిన తర్వాత గుర్తు వచ్చింది అనమాట, ఎవరెవరు వీడియో తీయలేదురా మనం చేపల మీద పడిపోయి అని చెప్పేసి. అప్పుడైతే మళ్ళీ ఒకసారి ఇస్రోలో వేసి మళ్ళీ పడదామని ట్రై చేసి, మీకు తెలుసు కదా దరిద్రం మన దగ్గర చుట్టం అని. అందుకని అయితే అదేమంటే మేము ఇస్రోలో వేస్తే ఇప్పుడు చూడండి ఏ చేప అయితే పడ్డదో. చేప అయితే పడింది, పడకుండా అయితే లేదు. అది ఎందుకు పనికిరాని క్యాట్ ఫిష్, అదైతే మనం తినం, మీకు అందరూ తెలుసు. చేపలు పట్టడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.